హాయ్ హలో గుడ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, నేను మార్నింగే అండి. ఇదైతే మా దసరా ఫెస్టివల్ చేస్తున్నప్పుడు వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది నేను ఎడిట్ చేసి పెట్టడం వల్ల. మేమైతే లేచింది 4:30కే లేచినామండి. అప్పటికి వాటర్ అవన్నీ తయారు చేసుకున్నాం. చూసారా, టైం కూడా చూపించాను నేను. 4:48 అవుతుందన్నమాట. అప్పుడైతే నేను ఇంకా కడగడం స్టార్ట్ చేసినాను అనమాట. ఇల్లు అయితే నేను కడుగుతున్నాను, అండ్ మా అత్తగారు బయట పాకిలు చల్లడము. ఇంకా మా చెల్లెలు వచ్చారు. ఇంకా సెల్ఫీ అయితే వీడియోస్ మనం తీసుకోలేం కదా, మా చెల్లె వచ్చారు. తనని కూడా ఆ రోజు లేపేశాను అనమాట. ఒకరోజు లేవా అమ్మా, ఏం కాదు, చాలా పనులు ఉంటాయి కదండి. ఇంకా మార్నింగే చాలా పనులు ఉంటాయి మాకు. అందుకని ఆ రోజైతే తొందర లేచినాం అనమాట. మా అత్తగారు చూసారా, ఆలకేస్తున్నారండి. ఇంకా బయట పని మా అత్తగారు చేస్తున్నారు. నేనైతే ఇల్లు కడిగేసిన, ఆ తర్వాత మొగ్గులు అనేది వేసినాం అనమాట. నేను మొగ్గు అయితే ఇలా వేసినాము. నేను మా చెల్లె ఇద్దరం కలిసి వేసినాం. నేను కలర్ వేస్తున్నాను. మొగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా చెల్లెలు వేశారు, నేను వేశాను, రంగులు వేశాను. చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే ఇంకా బిజీ ఉంటుందండి. దసరా అంటే పొద్దునే తొందర అయిపోవాలి. ఫస్ట్ అయితే మేము ఇంటి మైసమ్మ అంటారు కదా, ఆ తల్లికైతే బలి ఇస్తున్నాం అనమాట. ఆ తల్లికి ఇచ్చాకనే ఇంకా మా ఊరి దుర్గభవాని అంటారు కదా, జగదంబ అంటాం మేమైతే, అక్కడికి వెళ్ళాలి. అందుకని ఇక్కడైతే బలి ఇస్తున్నారు. మా దాదా ససురు అండి తినైతే మా మరిది గారు. ఇంకా మేకకి వాటర్ వేస్తున్నారు, వాటర్ చల్లుతారనమాట. అగరబత్తి అవన్నీ పెట్టేసి ఇంకా దర్దడి తీసుకోమని చెప్తారనమాట. దర్దడి తీసుకుంటే ఇంకా దాన్ని సలోయి అండ్ ఏమంటారు, బెల్లం అన్నమే చేస్తారనుకుంటా. లేదండి, సెమ్మే చేస్తారు. అవి రెండు కలిపి ఇస్తారనమాట. భోగ్ అంటే నైవేద్యంగా ఇస్తారనమాట. అదైతే ఇక్కడ దర్దడి ఇవ్వమనేసి అందరం మొక్కుంటున్నాం. దర్దడి ఇచ్చేసింది మా అత్తవారు అయితే. ఇంకా ఆ తర్వాత అయితే అక్కడ సెలవు చేసింది అవన్నీ నేనైతే చూపించలేదు. ఇక నేనైతే ఇది నెత్తి మీద అక్కడ దేవుడి దగ్గర చేయడానికి అనేసి బాసన్లు అండ్ ఉప్పు, పసుపు అవన్నీ అందులో వేసుకొని పోతున్నాం. ఇక్కడ కూడా మా అత్తవారికైతే మేకలు నిలబెట్టేసామండి. అన్నీ కొబ్బరికాయలు అన్నీ జంటగా పెట్టినాం. బట్ నేను ఫ్లవర్ పెట్టడం అక్కడ మర్చిపోయాను. మా అత్తగారు వెళ్ళి ఫ్లవర్ పెట్టారనమాట. అక్కడ కూడా దర్దడి తీసుకోవాలి కదా, తీసుకుంటేనే మన మేకలకు కోయడానికి వస్తుంది. దర్దడి తీసుకోకపోతే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు, ఏదో పెట్టినట్టు ఉంటుందండి. అందుకని ఫ్లవర్ కూడా పెట్టేశారు మా అత్తగారు అయితే. ఇంకా వాళ్ళు దర్దడి తీసుకుంటే ఇంకా అక్కడ కూడా కోసేసి ఏమంటారు, రవ్వ ఉంటుంది కదా, రవ్వ అది లాప్సీ చేస్తారనమాట. నాది మేకలదేమో కోసింది సలవ్ చేస్తారు. ఇక్కడ పూజారి గారు అయితే అందరికీ బొట్టు పెడుతున్నారు. నేనైతే జగదంబ మాత గారికి బ్యాంగిల్స్ అండ్ సారీ అవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట. పూజారికి ఇచ్చాను. పూజారి గారు అమ్మవారి తాన అందిస్తున్నారు. మీరు కూడా అమ్మవారిని దండం పెట్టుకోండి. మా మాత వారిని, జగదంబ మాత మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. అలాగే మా కుటుంబ సభ్యుల మీద కూడా జగదంబ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మీరు కూడా మా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారికి అండ్ శివలాల్ మహారాజ్, రామరావు మహారాజ్ వారికి కూడా తీసుకెళ్ళామన్నమాట. అప్పుడే అందరికీ చేస్తామన్నమాట. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాక మా పూజ వారు అయితే అక్కడ పెడుతున్నారు.